ఈరోజు 21 ఏప్రిల్ 2026 మంగళవారం. ఈరోజు వీక్లీ సెటిల్మెంట్ ఎక్స్పైరీ ఉంటుంది. నిఫ్టీ మార్కెట్స్ మాత్రం పాజిటివ్ లోనే సూచిస్తున్నాయి. ఇంకా చర్చలు అయితే ఏం లేదు. ఇరాన్ వాళ్ళు పాకిస్తాన్ అక్కడికి చర్చలకు రాను అని అనటం జరిగింది. మరి ఏం జరుగుద్దో చూడాలి. గోల్డ్ మాత్రం ఫ్లాట్ గానే ఉంది, సిల్వర్ ఫ్లాట్ గానే ఉంది, బ్రెంట్ ఆయిల్ ఫ్లాట్ గానే ఉంది. ఎఫ్ఐఎల్ మాత్రం అమ్మటం జరిగింది. నిన్న 1159.93 కోట్లు డిఐఎల్ కొనడం జరిగింది. మళ్ళీ 3 రోజులు కొన్నారు ఎఫ్ఐఎల్, మళ్ళీ నిన్న అమ్మింది. అంటే 600 700 ఆ మధ్యలో బయింగ్ చేస్తూ వచ్చారు. మళ్ళీ నిన్న ఒక రోజు 1159.93 కోట్లు అమ్మటం జరిగింది. డిఐఎల్ మళ్ళీ బయింగ్ చేయడం జరిగింది. అందుకే నిన్న ఉదయం పాజిటివ్ లో ఉన్న మార్కెట్ మళ్ళీ ఫ్లాట్ గా క్లోజ్ అవడం జరిగింది. 2966.89 కోట్లు డిఐఎల్ బయింగ్ చేయడం జరిగింది. మన నిన్న మార్కెట్ లో వచ్చి పాజిటివ్ నుంచి ఫ్లాట్ గా 26.76 పాయింట్లు పెరిగి బిఎస్సి 78,520.30 క్లోజ్ అయింది. ఎన్ఎస్సి వచ్చి 11.30 పాయింట్లు పెరిగి 24,364.85 క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి కూడా అది కూడా 16.65, అంటే అన్ని ఫ్లాట్ గా క్లోజ్ అయినాయి. అన్ని 56,582.35 క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక న్యూస్ లోకి వచ్చేటప్పటికి ఆయిల్ ఇండియా ఎంఓఈ కుదుర్చుకుంది, నుమల్ గారి రిఫైనరీ లిమిటెడ్. తర్వాత వేదాంత వచ్చి డిమెర్జర్ అవుతుంది. రికార్డ్ డేట్ వచ్చి May 1st కి ఇవ్వటం జరిగింది. అవి 4 కంపెనీలు కొత్త రావడం జరుగుతుంది మనకి. తర్వాత స్టాన్లీ లైఫ్ స్టైల్స్ వచ్చి ఓపెన్ జరుగుతుంది. ఒకటి కొత్తది ఓపెన్ చేయడం జరిగింది, న్యూ స్టోర్ బెంగళూరులో. తర్వాత రైల్టెల్ వచ్చి దానికి ఆర్డర్స్ రావడం జరిగింది 86.36 కోట్లు. పిఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ కి రికార్డ్ డేట్ సేల్స్ అనమాట. అక్షయ తృతీయ రోజు 251 కోట్లు సేల్స్ జరగడం జరిగింది. అక్షయ తృతీయ రోజు ఇది పిఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ అంతా సేల్స్ చేశారనమాట. 20,000 కోట్లు అమ్మటం జరిగింది. అక్షయ తృతీయ రోజు ఒక్క రోజు బిజినెస్ వీళ్ళకి 251 కోట్లు వీళ్ళు బిజినెస్ చేశారని చెప్పడం జరిగింది. తర్వాత మజగాండా ఆర్డర్స్ రావడం జరిగింది. సబ్మెరైన్ 6 సప్లై చేయాలి. పికాడిలీ షుగర్ కూడా డిమెర్జర్ చేస్తుంది. బోర్డు మీటింగ్ వచ్చి 27/4/26. స్టెర్లింగ్ అండ్ విల్సన్ కి ఆర్డర్స్ రావడం జరిగింది 3,500 కోట్ల రూపాయలు. ఆర్డర్ బుక్ వచ్చి 10,000 కోట్ల రూపాయలు. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 4,500 కోట్ల రూపాయలు. తర్వాత లెమన్ ట్రీ ఒకటి 90 రూమ్స్ ఉన్నటువంటి ఒక హోటల్ డీల్ చేయడం జరిగింది గుజరాత్. ఓవరాల్ గా ఇప్పుడు లెమన్ ట్రీకి 32 ప్రాపర్టీలు ఉన్నాయి. ఇది మొత్తానికి అంటే లెమన్ ట్రీ ఏమైతుంది బిజినెస్ అనమాట. అంటే హోటల్ బిజినెస్. ఎన్ని హోటల్స్ ఎక్కువ ఉండి, ఎన్ని ఊళ్ళలో ఎక్కువ ఉండి, ఎన్ని రూమ్లు ఎక్కువ ఉన్నాయంటే బిజినెస్ బాగా పెరుగుతుంది అని అర్థం సింపుల్ గా. ఓకే, ఇవాళ మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి ఇప్పుడు పాజిటివ్ చూపిస్తుంది. ఏషియన్ మార్కెట్లు పాజిటివ్ లో ఉన్నాయి కాబట్టి మన మార్కెట్లు కూడా పాజిటివ్ లో ఉంటాయి. కానీ మళ్ళీ ఈ ట్రంప్ లేకపోతే ఇరాన్ అమెరికా చర్చలు ఏమైతుందో దాన్ని బట్టి మళ్ళీ మన మార్కెట్లు ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి క్లోజింగ్ ఎలా అనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.